చెప్పండి సాయి ప్రసాద్ గారు, ప్రస్తుతం ఈరోజు తెలుగుదేశం పార్టీ విడుదల చేసిన మేనిఫెస్టో అలా ఉంది. అదేవిధంగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది చాలా ఇబ్బందికరంగా ఉందని చెప్పేసి దాన్నే మేము ప్రవేశపెట్టము అని చెప్పేసి ఇంకో పక్క వైసీపీ నాయకులు చెప్పుకొస్తున్న పరిస్థితి. ఎలా చూడొచ్చు అంటారు? ఈ పరిణామాలన్నీ ఎలా ఉన్నాయి? టీడీపీకి అనుకూలంగా ఉన్నాయి, వైసీపీకి అనుకూలంగా ఉన్నాయంటే మీరేం చెప్తారు? ఈరోజు రాష్ట్రంలో చూస్తే ఒక్క ఛాన్స్ అయిన అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఏదైతే ఉన్నాడో జనాల్ని ఈ యొక్క పథకాలతోటి మోసం చేస్తూ రాష్ట్రాన్ని సర్వనాశనం చేశాడు. మనం ఈరోజు విజయవాడ తూర్పు నియోజకవర్గం లబ్బిపేట ఏరియాలోని పొన్నంతోట ఏరియాలో ఉన్నాం. ఈ ఏరియానే మనం చూసుకుంటే ఇక్కడ విపరీతమైనటువంటి గంజా ఇక్కడ మొత్తం కూడా ఇక్కడ సేవిస్తూ జనాలందరూ కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసే విధానం ఏదైతే ఉందో, నవ్యాంధ్రప్రదేశ్ని నిర్మిస్తాను, ఒకసారి నాకు ఛాన్స్ ఇవ్వండి, ఎలా ఉంటుందో అధికారం ఎలా చేయాలో చూపిస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ఈరోజు అన్ని వర్గాలను కూడా ఇబ్బంది పెడుతూ గంజాయి ఆంధ్రప్రదేశ్గా మార్చేశాడు. మొత్తాన్ని కూడా ఎక్కడ చూసినా విపరీతమైన గంజాయి. ఈరోజు లేడీస్ ఇక్కడికి బయటికి రావాలంటే కూడా భయపడే పరిస్థితులు ఏదైతే ఇదంతా చూస్తూ ఉంటే ఈ రాష్ట్రం ఎటువైపు పోతా ఉందో కూడా మనం ఆలోచించాల్సిన అవసరం ఉంది. అట్లాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పేరుతోటి ఈరోజు ప్రజలందరినీ కూడా మోసం చేస్తూ ఈరోజు మనం ఏదైనా ఒక ఆస్తి కొనుక్కుంటే, ఒక స్థిరాస్తి కొనుక్కుంటే ఆ స్థిరాస్తిని మనం జాగ్రత్తగా మన ఇంట్లో దాచుకుంటాం. ఆ పేపర్స్ అన్నీ కూడా మొత్తం కూడా ఒరిజినల్ పేపర్స్ అన్నీ కూడా మీరు రిజిస్ట్రేషన్ చేయించుకోండి, ఒరిజినల్ పేపర్స్ అన్నీ కూడా మా గవర్నమెంట్ దగ్గర పెట్టుకుంటాం, డూప్లికేట్ కాపీస్ మీ దగ్గర పెట్టుకుంటాం అంటే ప్రజలకు అతను ఇచ్చేటటువంటి భరోసా ఏంటి అని చెప్పేసి తెలుగుదేశం పార్టీగా మేము వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని ఈరోజు మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. అలాగే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉందో సూపర్ 6, మా 6కి జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎక్కడ కూడా కనపట్లేదు. ఈ 6 కొడితే ఎలా ఉంటుందో అలా మొత్తం కూడా మేము సూపర్ 6 తోటి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉంటే విపరీతమైనటువంటి బ్రహ్మాండమైనటువంటి ఈరోజు మాకు ఆదరణ ప్రజల్లో లభిస్తూ ఉంది. నిన్న మొన్నటి దాకా వైసీపీ ఏదైతే అమలు చేసిందో అవే పథకాలు మేము కంటిన్యూ చేస్తాం, వాటిల్లో కొంచెం చేర్పులు మార్పులు చేస్తామని చెప్పేసి తాజాగా ఏదైతే కూటమి ఉందో చెప్పుకొస్తున్న పరిస్థితి. వైసీపీకి కూటమికి పెద్ద తేడా ఏముంది? మీరు కూడా ఉచితంగా ప్రజలకి డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా సోమరపోతులు చేసే ప్రయత్నమే చేస్తున్నారు తప్ప కొత్తగా ఏమైనా చేసే ప్రయత్నం ఏమైనా ఉందా కూటమి? ఈరోజు ఆంధ్రప్రదేశ్లోనే కాదు, ఇండియాలోనే కాదు, ప్రపంచం మొత్తం కూడా సంపద సృష్టించటం, సంపదని ఖర్చు పెట్టడం ఎవరికి తెలుసు అంటే ఈ ప్రపంచం మొత్తం కూడా అడిగితే చెప్పేటువంటి వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు గారు. అది ఇంతకుముందు కూడా ప్రూవ్ అయింది, ఇప్పుడు కూడా ప్రూవ్ అవ్వబోతుంది. అందుకనే మేము ప్రవేశపెట్టినటువంటి పథకాలు ఏదైతే ఉందో వాళ్ళు ప్రవేశపెట్టిన పథకాలు ఏదైతే ఉందో కోతలతోటి ఈరోజు 300 యూనిట్లు వస్తే మీకు పథకాలు కట్ చేస్తాం, సొంత ఇల్లు ఉంటే మీకు పథకాలు కట్ చేస్తాం, కారు ఉంటే మీకు పథకాలు కట్ చేస్తాం, అలాగే మీరు ఐటీ రిటర్న్స్ ఫైల్ చేస్తే మీకు పథకాలు కట్ చేస్తామని చెప్పేసి కోతలతోటి ఈరోజు వాళ్ళు ప్రవేశపెట్టినటువంటి పథకాలు అన్నీ కూడా తూట్లు పొడిచినటువంటి విధానం ఏదైతే ఉందో మనం చూస్తూ ఉన్నాం. మేము ఏ రోజు కూడా పథకాలకు తూట్లు పెట్టలేదు ఎక్కడ కూడా. ఎవరైతే అర్హులు ఉన్నారో అర్హులందరూ కూడా ఈ యొక్క పథకాలు చేయాలనే ఉద్దేశంతో మేము ఈ సూపర్ 6 అనే పథకాలతోటి ఈరోజు ప్రజల్లోకి వెళ్తూ ఉన్నాం. ఖచ్చితంగా అర్హులైన ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క సూపర్ 6లో ఉన్నటువంటి పథకాలన్నీ కూడా చేరే విధంగా మేము మొత్తం కూడా తీసుకెళ్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. చెప్పండి హరిప్రసాద్ గారు, ఎలా ఉంది ప్రచారం, ఎలా నడుస్తుంది? ఖచ్చితంగా ఈసారి తూర్పులో మళ్ళీ అవినాష్ గారే గెలవబోతున్నారని చెప్పేసి అయితే ఒక ప్రచారం అయితే నడుస్తుంది. హ్యాట్రిక్ కొట్టబోతున్నామని చెప్పేసి కూటమి చెప్పుకొస్తుంది కదా. ఇక్కడ గెలిచేదానికి ఎవరికి ఎక్కువ స్కోప్ ఉంది? ఇక్కడ ఎవరిని ఎన్నుకోవాలి, ఎవరిని విస్మరించాలంటే మీరేం చెప్తారు? గద్దె రామ్మోహన్ గురించి చెప్పాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ దేవినేని అవినాష్ అనే అతను వైసీపీ తరఫున పోటీ చేస్తున్నాడు. ఆయన మొన్నటి వరకు ఒక వాగ్దానం చేసి ఏం చేశాడు, మన రిటర్నింగ్ వాల్ గురించి చెప్పాడు. రిటర్నింగ్ వాల్ నేనే కట్టాం, మా హయాంలో కట్టాం, మా జగన్ గారు శంకుస్థాపన చేసి రిటర్నింగ్ వాల్ చేశారని చెప్పన్నారు. దానికి గద్దె రామ్మోహన్ గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. ప్లస్ అక్కడ స్థానికులతో కూడా ఒక వీడియోలో సంభాషించి చెప్పించారు. అదే రీసెంట్గా మొన్న పట్టాభి గారు కూడా మన ప్రెస్ మీట్లో కూడా అదే రిలీజ్ చేసి చెప్పడం జరిగింది. ఇకపోతే ఆయన నేను 650 కోట్లతో అభివృద్ధి చేశానని చెప్పి అవినాష్ గారు చెప్తున్నారు. అది ఎంత చేసామన్నది కూడా మన ప్రెస్ మీట్లో ఓపెన్ చేసి క్లియర్గా చెప్పారు పట్టాభి గారు. 199 కోట్లు చేసి మిగతా రిమైన్ బ్యాలెన్స్ 40 కోట్లతో అయిపోయింది. రిలీజ్ చేసిందే 240 కోర్సు. ఆయన 650 కోట్లు అని చెప్పాడు. ఎక్కడ అబద్ధం కనబడుతుంది? అదే అబద్ధం కనబడుతుంది కదా. ఆయన ఎలా గెలుస్తాడు అనుకుంటున్నారు?
తూర్పులో గద్దె గారి పేరు ఎక్కడికి వెళ్ళినా గడప గడపకి కానీ గుమ్మంలో కానీ ఏ స్ట్రీట్కి వెళ్ళినా సరే గద్దె గారి పేరు మారు మోగిపోతుంది. ఎమ్మెల్యేగా గెలిచి కేవలం కరోనా టైంలో ఇంటికే పరిమితమయ్యాడు. ప్రజలకు సేవ చేయాల్సిన వ్యక్తి తన స్వప్రయోజనాలకే ప్రాముఖ్యత ఇచ్చాడు, ఇంటికే పరిమితమయ్యాడని చెప్పేసి అధికార పార్టీ ప్రధానంగా గద్దె రామ్మోహన్ గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తుంది. ఈ కామెంట్స్ని మీరు ఎలా? స్థానికంగా వచ్చి మాతో పాటు రమ్మనండి, వాళ్ళు అడిగిన దానికి సమాధానం మేము చెప్తామో ప్రజలు చెప్తారో తెలుస్తుంది. ఎందుకంటే మేము తిరుగుతున్నప్పుడు ప్రజలు సార్ మాకు ప్రత్యేకంగా మాకు చెప్పారు, ఆయనకి చెప్పండి మాకే చెప్పారు. మాకైనా వ్యక్తిగతంగా కానీ సాయంగా కానీ పిల్లల విషయంలో కానీ హాస్పిటల్ విషయంలో కానీ ఎంతో హెల్ప్ చేశారంటే గద్దె రామ్మోహన్ రావు గారు అని చెప్పడం జరిగింది. ఇవన్నీ బ్రాహ్మిన్స్ అవన్నీ కులాల పరంగా కానీ ఎవరు చెప్పినా సరే గద్దె గద్దె అంటున్నారు. ఆయనకి తప్పితే ఇంకెవరికి వేయం ఓటు అనే ఘంటాపదంగా చెప్పడం జరుగుతుంది. తాజాగా ఏపీలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది మేము అధికారంలోకి వస్తే ప్రవేశపెట్టబోతున్నాం అని చెప్పేసి వైసీపీ చెప్పుకొస్తున్నాం కదా. ఏంటి ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ వల్ల ఎవరికి నష్టం ఎవరికి లాభం అంటే మీరే చెప్పండి. ఇది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది జగన్ గవర్నమెంట్లోనే ఫస్ట్లో పెట్టి మొన్న రీసెంట్గా ఆ యాక్ట్ని అమలు పరుస్తున్నాం అని చెప్పి వచ్చింది. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, మీ హౌస్ ఉంది, మీది ఓన్ హౌస్ ఉంది, లేదంటే తాతల కాలం నుంచి పాత కాలం నుంచి ఉన్న హౌస్ని ఆయన స్వహస్తాలతో కాకుండా రిజిస్ట్రేషన్ చేస్తాను అని చెప్పి ఆ డాక్యుమెంటు ఆయన దగ్గర పెట్టుకుంటానన్నాడు. అంటే మన కష్టార్జితం డాక్యుమెంట్ ఆయన దగ్గర పెట్టుకోవడం ఏంటండి? ఇప్పుడు అదేవిధంగా ఈ గత 5 సంవత్సరాల్లో ప్రతి ఒక్క డాక్యుమెంట్ మీద ఆయన స్టాంపు, ఆయన పేరు, ఆయన ఫోటో ఇంతవరకు భారతదేశంలో ఎక్కడా లేదు. ఉంటే మన ఇండియా స్టాంప్ ఉంటుంది, లేదంటే మన ఇండియన్ సింబల్ ఉంటుంది, అంతవరకే భారతదేశ ప్రభుత్వం సంబంధించిన సింబల్ ఉంటుంది. ఇక్కడ ప్రత్యేకంగా వ్యక్తి యొక్క పూజలాగా ఆయనే ఇచ్చినట్టు ఆయన మన సంపాదనని ఆయన దగ్గర పెట్టుకొని రేపొద్దున సపోజ్ నా ఆస్తి ఉంది, రేపొద్దున మా అబ్బాయికి కానీ లేదా నాకు కానీ అవసరం వచ్చింది, నా ఒరిజినల్ డాక్యుమెంట్ కావాలంటే ఎవరి దగ్గరికి వెళ్ళాలండి? ఆయన దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. నా ఒరిజినల్ డాక్యుమెంట్ నా కష్టార్జితం కాబట్టి ఇదంతా బోటకపంగా చేసి జనాల్ని మభ్యపరిచి ఈ యాక్ట్ని తీసుకొచ్చాడని చెప్పి మేము అంటున్నాం.